హనుమకొండ జిల్లా పరకాలలో వర్షం కారణంగా పత్తి పంటలో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి కూడా రావట్లేదని వాపోతున్నారు. దుక్కి దున్నడం, కలుపు తీయడం, ఎరువులకు ఇప్పటికే ఎకరాకు సుమారు 40,000 నుంచి 50,000 రూపాయలు ఖర్చయిందంటున్నారు. తడిసిన పత్తి రంగు మారడంతో నాణ్యత తగ్గిందంటూ వాపోతున్నారు. దీంతో క్వింటాకు కనీసం 2 నుంచి 3,000 రూపాయలు వచ్చే పరిస్థితులు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తడిసిన పత్తికి మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. వల్ల పత్తి బ్లాక్ వచ్చింది, కాయలైంది. దీన్ని గవర్నమెంట్ పత్తికి మద్దతు ధర ప్రకటించి సీసీఐ ద్వారా కొనుగోలు చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఎకరాన వచ్చేసి 40-50 వేల పెట్టుబడి పెట్టినాం. కూలోళ్ళు ఇటాటు ఏరైతే సుత 300 కూలి ఉంది. బస్తా ఒకంటికి DAP 1300. ఇవన్నీ ఖర్చులు పెట్టుకొని దుక్కులు దున్నానన్న సుధా 20,000 దాకా 25,000 దుక్కులకైనాయి. పంట మందులకు, పిచికారి మందులకు అవొక 20,000. దీన్ని దృష్టిలో పెట్టుకొని కనీసం ఒక ఎకరాన ఒక 2-3 క్వింటాలు వచ్చే వ్యవస్థ సుత లేదు. ప్రభుత్వం తక్షణమే CCI ద్వారా కొనేటట్టుగా చేయాలని రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం.